హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో హాయ్ అండి, ఈరోజు రెసిపీ వచ్చేసి బచ్చలాకుతో పకోడీ చేస్తున్నాను. సో చాలా టేస్టీగా ఉంటాయి. ఎలా చేస్తాను రెసిపీ షేర్ చేసుకుంటాను. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో బచ్చలాకుని మలబార్ స్పినాచ్ అంటారు, లేదా వైన్ స్పినాచ్ కూడా అంటారు. సో హెల్త్కి చాలా మంచిది. సో దీనిలో ఐరన్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం అండ్ ఫాస్ఫరస్ చాలా ఎక్కువగా ఉంటాయి. అండ్ ప్రోటీన్ కూడా. సో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయండి. హార్ట్కి కూడా చాలా మంచిది బచ్చలాకు. సో అవైలబుల్గా ఉంటే తప్పకుండా డైట్లో యాడ్ చేసుకోండి. సో నేను ఆకుల వరకే కోసుకుంటున్నానండి. అండ్ ఇది మళ్ళీ చిగురు వచ్చేస్తుంది, మనం కోస్తే బాగా వస్తుంది. సో ఆకులు కోసేసుకున్నాను, ఆకులు మట్టుకే కోసుకున్నాను. సో కాడలు కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఆనియన్స్ కట్ చేసుకున్నానండి. ఒక 4 to 5 ఆనియన్స్ చిన్న చిన్నవి కట్ చేసుకున్నాను. సో అన్నీ బౌల్లో వేసుకుంటున్నాను. సో ఆకుకూరలు పిల్లలు ఎక్కువగా ఇష్టంగా తినరు కదా, సో ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. సో పచ్చిమిర్చి, ఒక 2 పచ్చిమిర్చి స్లైస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. అండ్ ఆకు వాష్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తున్నాను, కొద్దిగా సోడా ఉప్పు యాడ్ చేసుకుంటున్నాను. సోడా ఉప్పు కావాలంటే ఆప్షనల్ అండి. పసుపు యాడ్ చేసుకున్నాను అండ్ పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకున్నాను, మిరియాల పొడి అండ్ జీలకర్ర 1 టీ స్పూన్ దాకా యాడ్ చేసుకున్నాను. కావాలంటే వాము కూడా యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా మిరప్పొడి యాడ్ చేసుకున్నాను అండ్ శనగపిండి యాడ్ చేసుకున్నాను. చూసుకొని యాడ్ చేసుకోండి. ఫస్ట్ 1 కప్ దాకా వేసుకున్నాను. అంతా ఒకసారి బాగా మిక్స్ చేస్తున్నాను. కావాలంటే ఇంకొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. అండ్ రైస్ ఫ్లవర్ కావాలంటే 1 స్పూన్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది, క్రిస్పీగా వస్తుంది. సో నేను యాడ్ చేయట్లేదు. అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. సో చూసుకుని కావాలంటే కొద్దిగా శనగపిండి యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఎప్పుడైనా బజ్జీలు లేదా బోండాలు నూనె ఎక్కువ పీలుస్తున్నాయి అనుకున్నప్పుడు దానిలో కొద్దిగా బియ్యం పిండి యాడ్ చేసుకోండి, తక్కువగా పీలుస్తుంది. సో ఆయిల్ ఎక్కువగా పీల్చదు, చాలా తక్కువగా పీలుస్తుంది. సో ఇప్పుడు పకోడీలు ఆయిల్ హీట్ చేసుకున్నాను. ఆయిల్ హీట్ చేసుకొని 1 by 1 డ్రాప్ చేసుకుంటున్నాను. సో మీడియం టు హై ఫ్లేమ్ పెట్టుకొని మనం పకోడీ చేసుకోవచ్చు. సో చాలా టేస్టీగా ఉంటాయి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అండ్ ఇది వచ్చేసి కెచప్తో సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. సో చూసుకొని గోల్డెన్ బ్రౌన్ అయిన తర్వాత తీసేసుకోవాలి. సో మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉండాలి. సో చూసారా, రెడీ అయిపోయాయండి, తీసేసుకుంటున్నాను. సో ఫ్రై చేసిన కరివేపాకుతో సర్వ్ చేసుకొని కెచప్తో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.